వెల్కమ్ టు మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ. ప్రస్తుతం మనం నవంబర్ 3 కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొట్టమొదటిది, ఇటీవల ఇస్రో చేపట్టిన ప్రయోగం అనేది విజయవంతం కావడం జరిగింది. ఇది ఎప్పుడు ప్రయోగించారు అంటే నవంబర్ 2, 2025న ప్రయోగించడం జరిగింది. మరి ఇస్రో చేపట్టిన ఈ CMS-3 ఉపగ్రహం ప్రయోగం అనేది విజయవంతమైంది. దీనిలో ఉపయోగించిన ఏ రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేశారు అంటే LVM-3 M5 అనే బాహుబలి రాకెట్ ద్వారా ఈ యొక్క CMS-03 అనే ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశించడం జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే ఈ ప్రయోగం అనేది తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి, అందులోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ యొక్క ప్రయోగాన్ని చేశారు. మరి ఈ యొక్క CMS-03 ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్ ఆర్బిట్ GTOలోకి విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ శాటిలైట్ 15 సంవత్సరాల పాటు కమ్యూనికేషన్ సేవలు అందిస్తుందని ఇస్రో చైర్మన్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 2013లో ప్రయోగించిన GSAT-7 ఉపగ్రహ స్థానంలో ఇది సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. ఇక నెక్స్ట్, భవిష్యత్తులో ఒకే రాకెట్ ద్వారా బహుళ కక్షలోకి అనేక ఉపగ్రహాలు పంపడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని కూడా పేర్కోవడం జరిగింది. మరి అయితే ఈ CMS-3 ఉపగ్రహం ద్వారా ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అంటే, ఒకటి, CMS-03 ఉపగ్రహం ద్వారా సమాచార వ్యవస్థ మెరుగుపడటంతో పాటు సముద్ర వాతావరణ పరిస్థితులు తెలుసుకోవడానికి వెసులుబాటుగా ఉంటుందని చెప్పారు. అదేవిధంగా ప్రధానంగా ఈ ఉపగ్రహాన్ని భారత నౌకాదళ అవసరాల కోసం రూపొందించడం జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే భారత భూభాగం నుంచి ఇస్రో ప్రయోగించినటువంటి అతిపెద్ద కమ్యూనికేషన్ ఉపగ్రహం అని CMS-03 ఉపగ్రహాన్ని పేర్కోవడం జరుగుతుంది. ఇక నోటుగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఈ యొక్క భారీ శాటిలైట్ను ఉపయోగించడానికి ఇప్పటివరకు మనం ఇస్రో అనేది ఫ్రాన్స్కు చెందినటువంటి ఏరియన్ 5 రాకెట్పై ఆధారపడడం జరుగుతుండేది. ప్రస్తుత ప్రయోగం వల్ల భవిష్యత్తులో ఆ అవసరం ఉండకుండా మనమే సొంతంగా అతిపెద్ద భారీ శాటిలైట్ను ప్రయోగించడానికి ఉపయోగపరంగా ప్రస్తుత ప్రయోగం ఉంటుందని చైర్మన్ గారు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఇక LVM-3 M5 ఫుల్ ఫామ్ ఏంటి అంటే లాంచ్ వెహికల్ మార్క్ 3గా దాన్ని బాహుబలి రాకెట్గా పేర్కోవడం జరుగుతుంది. ఇక CMS-03 అంటే కమ్యూనికేషన్ శాటిలైట్ 03 అని. ఇస్రో తెలుసు మీకు అందరికీ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని. మరి ప్రజెంట్ ఇస్రో చైర్మన్ ఎవరు అంటే నారాయణన్ గారు ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే, అమెరికాలో ఉచిత ఆహార కేంద్రాల వద్ద రద్దీ అని ఒక కరెంట్ అఫైర్ చూసుకుందాం. ఇక్కడ ప్రవేశపెట్టిన పథకం ఏంటంటే స్నాప్ పథకం. ఈ స్నాప్ పథకం దేని గురించి ప్రవేశపెట్టారు అంటే, అమెరికాలో పేద మధ్యతరగతి ప్రజలకు అదనపు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ఆ దేశ వ్యవసాయ విభాగం అనేది స్నాప్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 4.2 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం అక్కడ USA ప్రభుత్వం ప్రస్తుతం షట్ డౌన్ ఉండటంతో ఈ పథకం కింద నెలవారీగా ఇచ్చే సహాయాన్ని నవంబర్ 8, 2025 నుంచి ఆపేయాలని ట్రంప్ ప్రభుత్వం అనేది నిర్ణయించింది. దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఫెడరల్ కోర్టు ఈ యొక్క స్నాప్ పథకాన్ని ఆపవద్దని ఆదేశించడం జరిగింది. మళ్ళీ ఈ సాయాన్ని తిరిగి ప్రారంభించే విషయంలో కొంత ఆలస్యం అవుతుండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొని ఆ యొక్క పథకం కింద లబ్ధి పొందేవారు ఆ ఉచిత ఆహార కేంద్రాల వద్ద ఎక్కువగా జనం గుమిగూడడం, బారులు తీరుతున్నారని పేర్కోవడం
జరిగింది. ఇక అదే విధంగా చూసుకుంటే నెక్స్ట్ లక్నవూ స్నాతకోత్సవ సభలో జస్టిస్ సూర్యకాంత్ గారు పాల్గొనడం జరిగింది. ఈ లక్నవూలోని డాక్టర్ మనోహర్ లోహియా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో మన సిజేఐ గారు పాల్గొనడం జరిగింది. ఇక అదేవిధంగా జస్టిస్ సూర్యకాంత్కు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు నిన్న జ్ఞాపికను కూడా అందించడం జరిగింది. ఇక నెక్స్ట్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ కిందకి వస్తే ఉద్యానవన ప్రదర్శనలో తెలంగాణ స్టార్కు ప్రథమ బహుమతి అనేది లభించడం జరిగింది. ఈ యొక్క సదస్సు ఎక్కడ జరిగింది అంటే ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్లో రాష్ట్రీయ కృషి ప్రగతి ఉద్యాన ప్రదర్శనలో భాగంగా ఈ సదస్సు జరిగింది. ఇందులో తెలంగాణ ఉద్యానవన శాఖ స్టార్కు మొట్టమొదటి బహుమతి అనేది రావడం జరిగింది. ఓకే, ఈ ప్రదర్శనలో 20 రాష్ట్రాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఆ 20 రాష్ట్రాల స్టాళ్లలో మన తెలంగాణ స్టాల్కు మొట్టమొదటి బహుమతి అనేది రావడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం పండ్లు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తులు, వాటి ఉపయోగాలను వివరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన శాఖ స్టాల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చివరిలో ఈ కేంద్ర సహాయ మంత్రి ఎస్పి సింగ్ మన రాష్ట్ర ఉద్యానవన అధికారులకు ఒక జ్ఞాపికను అందించడం జరిగింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే తెలంగాణ ఉద్యమకారుల సమన్వయ కమిటీ చైర్మన్గా కోదండరామ్ గారు ఎన్నిక కావడం జరిగింది. ఈ తెలంగాణ ఉద్యమకారుల సమన్వయ కమిటీ రాష్ట్ర చైర్మన్గా తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. మరి ఇతను ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం కోదండరామ్ నేతృత్వంలో పనిచేస్తామని ఉన్న నాయకులు కూడా ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. ఇక నెక్స్ట్ గోల్ఫ్ ఈవెంట్కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది. అంతర్జాతీయ గోల్ఫ్ ఈవెంట్కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం తెలంగాణకు రావడం గర్వకారణమని మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పేర్కోవడం జరుగుతుంది. ఇక అదేవిధంగా ఇది ఎక్కడ జరిగిందంటే ఈ గోల్ఫ్ ఈవెంటు హైదరాబాద్లో 60వ IGFR ఇంటర్నేషనల్ గోల్ఫింగ్ ఫెలోషిప్ ఆఫ్ రోటేరియన్స్ అంతర్జాతీయ గోల్ఫ్ ఛాంపియన్షిప్ను మంత్రి ప్రారంభించడం జరిగింది. మరి ఈ పోటీలో 24 దేశాలకు చెందిన 180 మంది రోటరీ గోల్ఫ్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఇది హైదరాబాద్లోనే జరుగుతుంది. నెక్స్ట్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రసూతి, శిశు ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. మరి ఎవరి భాగస్వామ్యంతో ఈ యొక్క ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నారు అంటే హైదరాబాద్లో అద్భుతమైన ఫలక్నుమా ప్యాలెస్, అదేవిధంగా గోల్కొండ కోట వంటి పర్యాటక ప్రాంతాలు ఛాంపియన్షిప్లో భాగస్వామ్యం చేశారు. అదేవిధంగా ఈ IGFR అధ్యక్షుడు ఎవరంటే రాబర్ట్గా ఉన్నాడు. ఇక నెక్స్ట్ ఏపీ న్యూస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. PRCI ఏపీ డైరెక్టర్గా VSR నాయుడు ఎన్నిక కావడం జరిగింది. మరి VSR నాయుడు ప్రజా సంబంధాల రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న VSR నాయుడు పబ్లిక్ రిలేషన్షిప్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా PRCI డైరెక్టర్గా నియమితులు కావడం జరిగింది. గతంలో ఇతను ఏపీ ట్రాన్స్కోలో జనరల్ మేనేజర్గాను, ఏపీ సౌర విద్యుత్ సంస్థలో చీఫ్ ఆఫీసర్గా పనిచేశారు. అదేవిధంగా PRCI హైదరాబాద్ చాప్టర్ చైర్మన్గాను, అదేవిధంగా PRCI అమరావతి చాప్టర్ వ్యవస్థాపక చైర్మన్గా కూడా ఇతను నిర్వహించడం జరిగింది. మరి VSR నాయుడు PRCI నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహిస్తారు ప్రస్తుతం. ఓకే.